మళ్ళీ ఇక్కడికి వచ్చేవరకు 86% మాత్రమే ఖర్చు పెట్టారు. 1,82,914 కోట్లు బడ్జెట్ ఎస్టిమేషన్ వేసి మీరు ప్రజెంట్ చేస్తే కేవలం ఖర్చు పెట్టింది 1,57,000 మాత్రమే. 1,57,547 కోట్లు మాత్రమే. అంటే గ్యాప్ వచ్చి 25,367 కోట్లు ఖర్చే కాదు. 2021-22 అధ్యక్ష ఇక్కడ చూడండి 2,30,30,726 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రజెంట్ చేస్తే ఖర్చు పెట్టింది 1,82,998 కోట్లు. అంటే కేవలం 79% మాత్రమే ఖర్చు పెట్టాం. 47,728 కోట్లు ఖర్చే పెట్టలేదు. 2022-23 2,56,859 కోట్లు అధ్యక్ష ఖర్చు పెట్టింది 2,04,523 కోట్లు. దాదాపు 79.6% మాత్రమే ఖర్చు పెట్టారు. అంటే 52,336 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు. అట్లాగే మొత్తంలో చూస్తే అధ్యక్ష 14,87,834 కోట్లు మీరు బడ్జెట్ ఎస్టిమేషన్ చేసి ఈ 9 సంవత్సరాలు పెడితే ఈ సంవత్సరం కాకుండా ఖర్చు పెట్టింది 12,25,316 కోట్లు. అంటే మొత్తం ఆన్ యావరేజ్ 82.4% మాత్రమే 10 ఏళ్లలో ఖర్చు పెట్టింది. 2,62,518 కోట్లు రాబడి లేకుండా ఈ 10 ఏళ్ళలో బడ్జెట్ పెట్టారు. ఇది ఈ సంవత్సరం అధ్యక్ష 2023-24 కూడా నేను చెప్పాను. ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పాను. దాదాపు 70,000 గ్యాప్ ఉంటుంది. 70,000 కోట్లు 70,000 crores గ్యాప్ ఉండేటువంటి బడ్జెట్ని ప్రవేశపెడితే మనం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని లేకపోతే అవసరమయ్యే ఖర్చుని ఎక్కడి నుంచి తీసుకొస్తారు అంటే తెస్తున్నారు. ఎందుకంటే ఆ రాబడి ఉండదు కాబట్టి ఏం చేస్తారు? అంతిమంగా ఖర్చు పెట్టకుండా ఎత్తేస్తారు. ఎత్తేస్తే జరిగే నష్టం ఎవరికి అధ్యక్ష? ఎవరికి అధ్యక్ష అంటే జనరల్గా బడ్జెట్లో పెట్టిన ప్రతి రూపాయి కూడా ముందుగా ఎవరెవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతారు. శాలరీస్, ఎస్టాబ్లిష్మెంటు, అప్పులు అంటే లోన్, డెట్ సర్వీసింగ్, వీటన్నిటికీ రావాల్సినవన్నీ పోతాయి. పోయిన తర్వాత అంతిమంగా ఎవరు మిగులుతారంటే డబల్ బెడ్రూమ్ ఇల్లోళ్ళు, 3 ఎకరాల భూమి వాళ్ళు, లేకపోతే ఇంకో హామీ ఇచ్చి చేస్తామని చెప్పినటువంటి వాళ్ళు. ఇలా పేద ప్రజల కోసం ఏ పథకాలు అయితే, ఉదాహరణకి దళిత బంధు లాంటి పథకం, ఇటువంటివన్నీ ప్రకటించేస్తారు బడ్జెట్లో. అంతిమంగా ఖర్చు పెట్టాల్సినవన్నీ వాటి కోసం ఖర్చు పెట్టి లాస్ట్లో మిగిలిన ఈ స్కీమ్స్ మాత్రం డబ్బులు ఉండవు, ఖర్చు పెట్టరు. చెప్పుకోవటానికి మాత్రం చాలా పెద్ద బడ్జెట్ లాగా ఉంటుంది, వీటన్నిటికీ డబ్బులు కేటాయించినట్టుగా ఉంటుంది. కానీ అంతిమంగా చూస్తే నష్టపోయేది పేదలు, బలహీన వర్గాలు, మహిళలు, పావలా వడ్డీ కోసం లేకపోతే వడ్డీ లేని రుణాల కోసం ఎదురు చూసే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మహిళలు, ఇటువంటి వాళ్ళందరూ అంతిమంగా 10 ఏళ్ల నుంచి నష్టపోతూ వస్తూ ఉన్నారు. స్కీమ్స్ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం, నష్టం మాత్రం వాళ్ళు భరిస్తూ ఉన్నారు. అందుకోసం ఈసారి మేము చాలా ఒకసారి అధ్యక్ష ఇటువంటి బడ్జెట్ జనరల్గా హెల్దీ బడ్జెట్ ప్రజెంట్ చేసి ఏ రాష్ట్రాల్లో కూడా ఉండవు అధ్యక్ష. ఉదాహరణకి మన మిగతా రాష్ట్రాలు చూస్తే రాజస్థాన్ లాంటి రాష్ట్రం 116.4% అంటే బడ్జెట్ పెట్టిన దానికంటే ఖర్చు ఎక్కువ పెట్టారు వాళ్ళు. ఉదాహరణకి 2021-22లో రాజస్థాన్ వాళ్ళు 2,50,247 కోట్లు బడ్జెట్ పెడితే వాళ్ళు ఖర్చు పెట్టింది 2,91,191. అంటే 116% అదనంగా, 100% కాదు, ఇంకో 16% ఎక్స్ట్రానే ఖర్చు పెట్టారు. అంటే వాళ్ళు ప్రకటించిన అన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేటట్టుగా చేసుకున్నారు. అట్లాగే కర్ణాటక కూడా అధ్యక్ష, కర్ణాటక కూడా 113.1%, మధ్యప్రదేశ్ 110.6%, కేరళ 100%, మహారాష్ట్ర 99%, గుజరాత్ 95%, తమిళనాడు 95%, వెస్ట్ బెంగాల్ 93%. ఇలా
మిగతా హెల్దీ బడ్జెట్ చేసుకునేటువంటి రాష్ట్రాలన్నీ కూడా దాదాపు 100% పైబడో లేకపోతే 5% అటు ఇటుగానో చేసుకుంటూ వచ్చాయి. మరీ ఎక్కడ బ్యాడ్గా ఉన్నటువంటి రాష్ట్రాలు కేవలం అంత పెద్ద గ్యాప్తో ఉన్న రాష్ట్రాలు ఏందయ్యా అంటే మొత్తం లిస్టులో చూసుకుంటే పంజాబ్ 74.7%, తెలంగాణ 79.8%. కింద నుంచి రెండో స్థానంలో ఉంది తెలంగాణ. అధ్యక్ష, ధనిక రాష్ట్రం, ఆదాయం బాగా ఉండే రాష్ట్రం. మరి ఇటువంటి రాష్ట్రంలో మనం ముందుండాల్సింది కింద నుంచి రెండో స్థానంలో పోయింది. ఇది చాలా బాధ అనిపించింది. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే కూడా అధ్యక్ష, బడ్జెట్ ప్రజెంటేషన్కి ఎక్స్పెండిచర్ చూస్తే దాదాపు నియరింగ్ అబౌట్ 92% గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్ 2014-15. అట్లాగే 2015-16 తీసుకుంటే 100.7%, 2016-17 తీసుకుంటే 99%, 2017-18 తీసుకుంటే 99%, 2018-19 తీసుకుంటే 94%, 2019-20 తీసుకుంటే 96%, 2020-21 తీసుకుంటే 115%, 2021-22 తీసుకుంటే 108%, 2022-23 తీసుకుంటే 106%. అంటే మనం యావరేజ్ తీసుకుంటే 102% అదనంగా కేంద్ర ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ ప్రవేశపెట్టిన దాన్ని ఒక 2% ఎక్కువ ఖర్చు పెట్టారు తప్ప ఎక్కడ తక్కువ ఖర్చు పెట్టారు. మేము అందుకే ఆలోచన చేసాం అధ్యక్ష, మనం ఈ రకంగా ఇలా చేసుకుంటూ పోతే 20% నుంచి మనం కూడా ఇంకో 20% పెంచితే ఇది 3.5 లక్షల దాకా పోయే ప్రమాదం ఉంది. 3.5 లక్షల దాకా బడ్జెట్ అనౌన్స్ చేసి చెప్పిన స్కీమ్స్ అన్నిటికీ ఇందులో డబ్బులు కేటాయించేసి మనం పెట్టేస్తే ఆ రోజు సపట్లు కొడతారు అందరూ, ఆ రోజు అయిపోతుంది. ఆ తర్వాత ఏంటి అధ్యక్ష, మళ్ళీ ఇదే సేమ్ సిస్టమ్, డెట్ సర్వీసింగ్ డబ్బులు ఇస్తాం, శాలరీస్